నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు శాలివాహన కుమారుల సంఘం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలమనేరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. వీకోట పట్టణంలోని ఏకే గార్డెన్స్ నందు వీకోట మండలం వైఎస్ఆర్సీపీ యువతతో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా 11 ఎకరాల్లో బొప్పాయి తోట దాదాపు 5 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్టు రైతులు తెలిపారు. పలమనేరు శ్రీ తిరుపతి గంగమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు శాలివాహన కుమారుల సంఘం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. చరణ్ బాబు ఇట్లా వచ్చాడు. నేను ఓపెనా
అట్లే పన్నా వాటర్ బయట ఇల్లు ముట్టులేదు కాదు రమ్మను ఆడు తెల్లకి వస్తుంది నల్లగా వస్తుంది అందరికీ రావాలన్నా సార్ ఈరోజు శుభదినం జంగం జాతర సందర్భంగా తొలి రోజు పల్మనేరులో శాలివాహన సంఘం తరఫున పల్మనేరులో శాలివాహన సంఘం దయచేసి అందరూ హాజరై చేయాలని కోరుకుంటున్నాను. బాగుంటారు నేను అందరూ బాగుంటారు ఒక స్పీడ్కి వెళ్ళా ముందర వెళ్ళా వస్తాను అట్లే అట్లే పంపించండి ఎవరికి ఇవ్వద్దండి లైన్ లైన్ రాలేదు ఇదంతా మళ్ళీ వచ్చింది అందరికీ నమస్కారం. పలమనేరు ప్రజలకు గంగ జాతర శుభాకాంక్షలు. మరియు జాతరలో భాగంగా నిన్న చాటింపు కార్యక్రమం అనేది జరగడమైనది. ఆనవాయితీగా చాటింపు జరిగిన మరుసటి రోజు అనగా మొదటి రోజు శాలివాహన కుమ్మర్ల వారిచే పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది. కావున ఈరోజు అత్యంత వైభవంగా కుమ్మర్ల శాలివాహన సంఘం వారిచే ఆనవాయితీగా వచ్చిన పూజా కార్యక్రమం అలాగే అమ్మవారికి అభిషేకాలు జరిగినది. తొలి పూజ కుమ్మర్ల సంఘందే కావడం వారి ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు అభిషేకాలు కూడా జరగడమైనది. నమస్కారం. ఈరోజు కుమ్మర్ల శాలివాహన సంఘం తరఫున ఈరోజు గంగమ్మకు అభిషేకము అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. అందరూ ప్రజలందరూ కూడా దీని గురించి గొప్పగా చెప్పుకున్నారు కాబట్టి నమస్కారం. నిన్నటి రోజు గంగమ్మ జాతర చాటి అనిపించింది. కుమ్మర్లు అనే మామూలుగా కుమ్మర్లు జరిగే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఆనవాయితీ ఇది. కుమ్మర్లు జరిగే కార్యక్రమం నిన్న జరిగింది. అదేవిధంగా తొలి పూజ కుమ్మర్ల సంఘం చేత ఈరోజు అనగా అమ్మవారికి తొలి పూజ అభిషేకము తర్వాత అన్నదాన వితరణ అన్నీ కూడా ఈరోజు జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ విశేష కార్యక్రమానికి అందరూ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు జయప్రదం చేయాలని ప్రతిరోజు ప్రతి సంఘము వాళ్ళు ఆ కుల సంఘాల వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.
ఇక్కడ పలమనేరు పట్టణమే కాక పలమనేరు నియోజకవర్గంలోనూ చిత్తూరు జిల్లా వ్యాప్తంగానూ ఎందరితోనూ సన్నిహితుడుగా ఉంటూ అందరికీ ఆప్తుడుగా మెలిగిన అజాత శత్రువు స్వర్గీయ పూల వేణుగోపాల్ నాయుడు పరమపదించి నేటికి 3వ ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన స్మృత్యంజలి నిమిత్తం ఆయన కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి ఈరోజు గంగమ్మ జాతరకు ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చే వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తా ఉన్నారు. ఆయన ఆత్మ ఎక్కడున్నా చల్లగా ఉండాలనేసి ఆయన కృపతో ఆయన సన్నిహితులు బంధువులు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుతున్నాం. అలాగే మనము 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు ఆ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం పలమనేరు రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక పెన్షనర్స్ యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో సామాన్య ప్రజలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు సైతం బాధితులు కావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఇది కావాలి అని డిమాండ్ చేసే పరిస్థితి నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తే చాలు అనే పరిస్థితికి వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ ఎన్నికల్లో విఘ్నులైన ప్రతి ఒక్కరూ ఆలోచించి రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. 21 రోజు లేదంటే 25 రోజుల లోపల మీ అకౌంట్లోకి మీ అమౌంట్ పడింది. అదే కాకుండా ఇంకా ఒక గొప్ప వరం ఇచ్చినారు మనకు, ఎవరు తెలుగుదేశం గవర్నమెంట్ అని. దాదాపు 98 ఆపరేట్ ఉండొచ్చు. కౌన్సిలింగ్ సిస్టమ్ అని ట్రాన్స్ఫర్లకు పెట్టారు. ఇది ఒక డాక్టర్ చెప్పాడు, సార్ ఏ దేవుడు కూడా ఇచ్చిండు సార్ మీకు ఈ వరము, కానీ మీరు ఉద్యోగస్తులుగా టీచర్లుగా మీకు ద్రోహం చేసినారు తెలుగుదేశం గవర్నమెంట్. కానీ ఒక డాక్టర్ చెప్తే బాధ అవుతుంది నాకు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల వల్ల జరిగిపోయింది. కౌన్సిలింగ్ విధానం అంటే మీ అదర్ డిపార్ట్మెంట్లు ఎట్లుందో కానీ మాది మాత్రం చాలా పారదర్శకంగా ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని మనం వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాము, దాంట్లో మనమే ఆఫ్ చేసుకుంటాము. ఇంట్లో కూర్చొని మేము ఆడ కాపీ డౌన్లోడ్ చేసుకుంటాము. అదే ఒక 20-30 ఏళ్ల ముందు అయితే జిల్లా ముఖ్య ఆఫీసులో కాసుకొని ఎవరెవరు పెద్ద పెద్ద నాయకులంతా పట్టుకొని పోయి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. అంతకంటే గొప్ప వారం ఎవరు ఇస్తారు మీకని నన్ను నిలదీసినాడు ఒక డాక్టర్. నిజమే సార్ మీరు చెప్పి, ఎందుకంటే కాలం మారిపోయింది. మనం ఇంటిలోకి వస్తే ఇంటి పక్కన స్కూల్ తీసుకుంటా ఉన్నాం. నేను ముత్తాచారపల్లిలో కాపులు వండుకొనేసి గుండెబాయ్ స్కూల్ హెడ్ మాస్టర్గా వచ్చేసాను సార్. ఈరోజు కొత్తగా సబ్మిట్ జరిగి ఇక్కడ జిల్లాని సర్కిల్లో వండుకొని అదే స్కూల్ కంపక అసిస్టెంట్గా వచ్చాను. కాబట్టి ఇట్లా అవకాశం ఏ గవర్నమెంట్ ఇచ్చింది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆ ప్రస్తావన లేదు సార్. తర్వాత మళ్ళీ చలో విజయవాడ వెళ్ళి అక్కడ బాగా ఎక్కువ ఇచ్చేస్తే ధర్నా చేస్తే అప్పుడు 70 ఇయర్స్ వాళ్ళకి 7%, 75 వాళ్ళకి 12% అనేది అది జీవో రూపంలో వచ్చింది సార్. అది యాక్చువల్గా అయితే 10% ఇవ్వాల్సింది. అంటే లాస్ట్ గత ప్రభుత్వంలో 10% ఉండేదాన్ని తగ్గించి 3% 70 ఇయర్స్ వాళ్ళకి, పోతే 75 వాళ్ళకి 15% ఉండేది 12%కి తగ్గించి అది జీవో ఇవ్వడం జరిగింది సార్ ప్రస్తుతం ప్రభుత్వం. అదేమిటంటే
ప్రతి ఒక్క పెన్షనర్కి కూడా అది లాస్ సార్. ఎందుకంటే అది ఆ లాస్ అనేది ప్రజెంట్ అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు సానుకూలంగా స్పందించిందని మాకు పెన్షనర్స్ అందరికీ కూడా మేలు చేశారని చెప్పేసి అందరూ కూడా గుర్తించారు సార్. అది ఇప్పుడు ఏమంటే అందులో కోత పెట్టేశారు 3%. అది కాకుండా 70-75 వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సార్. దాంట్లో ఏమంటే ప్రీమియం కూడా కడుతున్నాం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద. అయితే ఆరోగ్యశ్రీ కార్డు కింద వచ్చిందని వాళ్ళకి అరౌండ్ 25 lakhs వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అలాంటి సౌకర్యం మా పెన్షనర్స్ కూడా అది కలిగజేస్తే అది చాలా బాగుంటుంది సార్. డిఆర్ఏఎస్ మాత్రము 3 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇస్తామని చెప్పేసి ఈ జీవోలో చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు 11వ పిఎస్ ఇచ్చిన డిఆర్ఎస్ సుమారు 184 నెలలు పెండింగ్ ఉండదు మనకి, పిఎస్ అరియర్స్ కానీ డిఆర్ఎస్ కానీ. తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్తగా దీంట్లో 27 నెలలు మనకి అరియర్స్ రావాలా. ఇది 1 year డ్యూటీ తర్వాత ఇది 27 నెలలు అంటే సుమారుగా ఈ 2 పిఎస్ 11 పిఎస్ అరియర్స్ డిఆర్ఎస్ అన్ని కలుపుకుంటే 211 నెలలకి సంబంధించిన మనకి అరియర్స్ రావాల్సింది. అవన్నీ ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆశ వదులుకునేసినాం కాబట్టి వచ్చేసి మన విజ్ఞతను కానీ ఇప్పుడు కానీ చూపించడం. ఎందుకంటే మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. పెన్షనర్స్ కానివ్వండి, ఇటు ఎంప్లాయీస్ కానివ్వండి, అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కానివ్వండి, పెన్షన్ వాళ్ళకంటే ఎవరికి కానీ అనేది జరిగింది కానీ న్యాయం జరగడం లేదు. సుమారు మన వీళ్ళంతా స్టేట్ లెవెల్ చేస్తున్నాం అంటే 13,67,000 మంది ఉన్నారు మన పెన్షనర్స్, రెగ్యులర్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్, కంటిన్యూ వీళ్ళు అందరూ కూడా చేసుకున్నా కూడా దాదాపు టోటల్ మన జనాభా ఉండేది 5,54,00,000 సుమారుగా ఉంటే దాంట్లో మనము వీళ్ళందరూ కలిపి ఒక 10% దాకా ఉండాలి. మనకి ఆవరేజ్ ఒక ఫ్యామిలీకి 2 లేదు 3 నలుగురు పెట్టుకున్నా కూడా ఎంతో మంది సుమారు ఒక 50-60 లక్షల దాకా మనమే పెన్షనర్స్, వీళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా కలుపుకుంటే కూడా ప్రభుత్వాన్ని మార్చాలంటే కూడా ఉద్యోగస్తుల చేతుల్లోన పెన్షనర్ చేతుల్లోనే ఉంది. కాబట్టి మనమంతా కూడా విజ్ఞతతో ఆలోచన చేసి ఏ ప్రభుత్వాన్ని అయితే మనం ఎన్నుకుంటామో, ఏ ప్రభుత్వం ద్వారా మనం లబ్ధి పొందుతామో అనేది తప్పనిసరిగా మనం యొక్క ఆలోచన చేసి దేనికని అమ్ముడు పోకుండా పార్టీలు ప్రలోభ పెడతాయి. మీకు 2,000 ఓటు 2,000 ఇస్తాము, 3,000 ఇస్తాము, 5,000 ఇస్తాము. ఆ ప్రలోభాలకి లొంగకుండా మన ఓటు హక్కుని మనకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకి మన యొక్క ఓటుని మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా వేయించి మనకు న్యాయం చేసే వ్యక్తులను మనము ఎన్నుకోవాలనేసి ఈ సభాముఖంగా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాట్లాడడం గతంలోనే కూడా ఒకరోజు వచ్చి కలిశాను కానీ ఆ రోజు అందరూ అవైలబిలిటీలో లేరు. ఈరోజు అందరూ ఉంటారంటే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరినీ కలిసి వెళ్ళాలనేటువంటి ఆలోచన రావడం, ఒకసారి మేము అందరికీ కూడా మనస్ఫూర్తిగా పెన్షనర్స్ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటాను. ఇంకా కొన్ని విషయాలు మీకున్నటువంటి సమస్యలు ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ మన పొలంనేరులో అసోసియేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కానీ అంటే చేయాల్సినటువంటి కార్యక్రమాలు కానీ కూడా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా రేపు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఖచ్చితంగా పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో మీకున్నటువంటి సమస్యలు పరిష్కరింపజేయడంలో ఇక్కడ మీ ప్రతినిధిగా తప్పనిసరిగా నేను కూడా దానిపైన మాట్లాడి మీకు అనుకూలంగా చేయడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడ పలమనేరులో మన నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షనర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోకపోతే పక్కన మనకి ఇంకా కూడా ఒక 2 cents ప్రభుత్వం నుంచి అలాట్మెంట్ కావాలని మీరు కోరారు. తప్పనిసరిగా అది నేను చేయించడానికి
నా వంతు ప్రయత్నం అధికారం వచ్చిన వెంటనే కూడా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తూ, ఇదే కాకుండా మీకు ఏదైనా మీకు సంబంధించి ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు మీకు అవసరం వచ్చినా ఈ కార్యక్రమం నా సమస్య ఉంది అని చెప్తే నేను కూడా ఇక్కడనే మీలాగా పరమేలోనే కూడా కాపురం ఉంటున్నాను కాబట్టి ఇక్కడే ఉంటాను. ఎప్పుడైనా మీరు స్ట్రైట్గా మీ అసోసియేషన్ నా దగ్గరికి రావచ్చు. మీకున్నటువంటి అసోసియేషన్ సంబంధించినటువంటి సమస్య కావచ్చు, వ్యక్తిగతంగా మీకు ఏదైనా ఈ మున్సిపాలిటీలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఏదైనా ఉన్నా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నేను పరిష్కరింపజేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి సమస్యలు అయితే గతంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు మాట్లాడిన సందర్భం లేదు. నేను కూడా ఇది 5వ-సారి 6వ-సారి పోటీ చేస్తున్నా. ఎప్పుడు చాలా సందర్భాల్లో నేను పెన్షనర్స్ ను ఎప్పటి నుంచో కలిసేవాడిని. ఎక్కడ ఎన్నికల ప్రచారం కావచ్చు, రకరకాల సందర్భంలో కలిసేవాడిని. ఉపాధ్యాయులు మరి ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా విశ్రాంత ఉద్యోగస్తులు కానీ అందరినీ కలిసేవాడిని. ఎప్పుడు కూడా మీరు కావాలని కోరుకునేదే చూశాను, కానీ ఈరోజు మాకు రావాల్సింది సరిగా రావడం లేదు, సరైన టైంలో రావడం లేదు అనేది ఇది ఫస్ట్ టైం మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం వింటా ఉన్నాం. అటువంటి పరిస్థితి రాకుండా ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఉద్యోగస్తులకు కొంత పని ఎక్కువ పెట్టాడేమో కానీ మీకున్నటువంటి హక్కుల్ని ఎప్పుడు ఆయన తీసివేయాల, మీకు రావాల్సినటువంటి హక్కుల్ని ఎప్పుడు, మీకు రావాల్సినటువంటి కార్యక్రమాలను ఎప్పుడు ఆయన నిలిపేసినటువంటి సందర్భం లేదు. కాకపోతే ఎక్కువ ఉద్యోగస్తుల దగ్గర ఆయన అధికారంలోకి వస్తే పని చేయిస్తాడనేటువంటి ఒక పరిస్థితే గతంలో ఉండేది. అది కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం కొంత ఎక్కువ మీ పైన ఒత్తిడి తెచ్చిన పరిస్థితి అయితే ఉంటుంది, కానీ ఆలోచన కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే ఈరోజు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను, అదేవిధంగా పార్లమెంట్కు దగ్గుమల ప్రసాదరావు గారిని, ఆయన కూడా ఐఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. మన ప్రాంతంలో ఏదైనా మనకు ఇటువంటి కార్యక్రమాలు, ఈరోజు మనం ఇక్కడ దీనికి సంబంధించి ఈ యొక్క అసోసియేషన్ సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇంకోటి కావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నిధుల నుంచి కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మనం తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇద్దరిని మీరు గెలిపించమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. మా ఇద్దరి గుర్తు కూడా సైకిల్ గుర్తు, ఖచ్చితంగా సైకిల్ గుర్తు పైన వేసి మమ్మల్ని గెలిపించండి. మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా చేయడానికి నేను సిద్ధంగా మీ ముందు ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాను. నియోజకవర్గ యువ నాయకులు చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మండల మీకు ఏ సమస్య వచ్చినా నా సమస్యగా భావించి అండగా నిలబడతానని మాట ఇస్తున్నాను. మీ సంతోషం కోసం నేను సిద్ధం. మీకోసం నిలబడే నా కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఉన్నారని నాకు తెలుసు. అందుకే పోలింగ్ బూత్లో మీ ఓటు నాకు వేసి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని, చిత్తూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న రెడ్డప్పని అఖండ మెజారిటీతో గెలిపించి జగనన్న సంక్షేమ జనరంజక పాలనను మరలా సాధించుకోవడానికి ప్రజలు తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, వీకోట మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల్లో వేదిక మీద ఉన్న పెద్దలు, మన ఎమ్మెల్యే వెంకటరెడ్డికి, సర్పంచులకి, సోదరులందరూ కూడా చాలా మంది విచ్చేసారు. వారికి అదేవిధంగా విచ్చేసినటువంటి యువత అందరికీ కూడా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీకు ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ మనం అధికారంలోకి వస్తాం.
ఈ 5 రోజులు మీరందరూ కూడా కష్టపడాల్సింది, ప్రతి మనిషిని ఒప్పించాల్సింది ఏమి అంటే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలు మీరందరూ కూడా ప్రతి ఇంట్లో తెలియపరచాలా. అప్పట్లో చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చాడో, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశాడో ప్రజలకు తెలుసు, మనకు తెలుసు. దాన్ని ఒక్కసారి ప్రతి ఇంట్లో మీరు గుర్తు చేయాలి. ఇక్కడికి విచ్చేసినటువంటి యువత అందరి బాధ్యత చెప్తా ఉన్నా, మీకు సంబంధించినటువంటి కుటుంబాల్లో మీరు ప్రతి కుటుంబం దగ్గర ఒక 10 నిమిషాలు కేటాయించి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇక్కడ శాసనసభ్యుడు అయిన తర్వాత మన ప్రాంతం అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని వాలంటీర్ ద్వారా వాళ్ళ గడప దగ్గరకు పంపించాడా లేదా మీరే చెప్పండి. అదే కాదు, ఈ 5 సంవత్సరాల్లో మీకు అందరికీ కూడా తెలుసు, మీ గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో. మొన్న 4వ తేదీ జగనన్న మీటింగ్ మీరు ఎవరైనా చూసారా? ఇక్కడ చూసే వాళ్ళుంటే చేయాలి పైకెత్తం చూద్దాం. అందరూ చూసారా? జగనన్న ఏం చెప్పాడు ఆ రోజు మీటింగ్ లో గుర్తుందా? జగనన్న చెప్పింది చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో వెళ్ళి మీరు చెప్పాలా, గుర్తుపెట్టుకోండి. మీరు పెరగలుగుతాను అనుకో, ఏమీ లేదు. ఎగ్జాంపుల్ చెప్తా. ఈ భూపతి ఉన్నాడు, భూపతికి దుడ్లు ఇచ్చేసా అని చెప్పి దాముకు చెప్తాడు, దాముకు దుడ్లు ఇచ్చేసా అని చెప్పి లక్ష్మణ్ రెడ్డి చెప్తాడు, లక్ష్మణ్ రెడ్డి దుడ్లు తీసుకోవాలని చెప్పి ఇంకోటి చెప్తాడు. అప్పుడు ఏమైతుంది, వీళ్ళు ఆయనకి ఏదైనా పిండ్లుండి అన్న ఊరికి పోయింటాడు అనుకో, దుడ్లు ఇచ్చినారు రా, అందుకే ఆయన రాంది. ఇవన్నీ కూడా కల్పితాలు. అంటే ఎగ్జాంపుల్ మనం చెప్పిన మీరు తప్పుగా అనుకోతున్నా, అంటే చర్చ అయితే ఇదే జరుగుతా ఉంది. ఇదే అంటే మనల్ని అందరినీ కూడా డిమానిటైజ్ చేయడం. దీన్ని ఏమి అంటే మనం ఎక్కువగా పనిచేస్తా ఉన్నాం. 10,000 మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10,000 ఓట్ల మెజార్టీ ఈ కోటాలో వస్తుందని తెలియజేసిన వాళ్ళు తెలుసు. దీన్ని ఎక్కడన్నా ఆపాలంటే వాళ్ళకే ఏదో చెప్తే స్లో అవుతారు కదా అనే ఒక ఆలోచనతో వాళ్ళు అజెండా పెట్టుకున్నారు. నాకు పూర్తి నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, నాయకుడైనా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, ఎంపీపీ అయినా ప్రతి ఒక్కరి మీద నాకు నమ్మకం ఉంది. నేను ఈ 5 సంవత్సరాలు మీరు నన్ను చూశారు. ఎక్కడైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఎక్కడైనా ఒక ఇంత అహంకారం నేను చూపించానని అడుగుతాను మిమ్మల్ని. వాలంటీర్లు కూడా ఉన్నారు. ఎవరినైనా ఈ చిన్న మాట అన్నానా అంటే మీరంటే నాకు ఒక గౌరవం. ఏమీ తెలియనప్పుడే మీరు అందరూ నన్ను ఆదరించి ఎమ్మెల్యేని చేశారు. అలాంటిది మీరు నాకు ఎందుకు మోసం చేస్తారు? నన్ను ఎవరు మోసం చేయలేదే నా నమ్మకం అని కూడా మళ్ళీ నేను చెప్తా ఉన్నా. ఇట్లాంటి యువత ముఖ్యంగా 5 రోజులు మీరెవరు కూడా నిద్రపోవడానికి లేదు. మనం అందరం కలిసికట్టుగా ఈ ఎన్నికలు వాళ్ళు అన్ని జెండాలు మోస్తా ఉన్నారు, ఒకే ఒక్క జెండా మనం మోస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, జగనన్న జెండా మనందరి జెండా. ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 5 రోజులు మీరు ఎంత కష్టపడితే రాబోయే 5 సంవత్సరాలు మనం అంత సంతోషంగా ఉండొచ్చు. మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రతి ఇంట్లోనే పోయి 5 నిమిషాలు కూర్చొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి, ఇప్పుడు చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు అని వాళ్ళ మనసుని నొప్పించకుండా ఒప్పించి ఓట్లేపించే బాధ్యత మీ భుజాల మీద పెడతా ఉన్నారని కూడా తెలియజేసుకుంటూ, అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇప్పటికీ ఆలస్యమైంది, నేను పంజానికి వెళ్తున్నా. వచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా భోజనం చేసుకొని వెళ్లాల్సిందిగా ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అందరికీ భోజనం గుర్తు
చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షం కారణంగా 11 ఎకరాల బొప్పాయి తోట దాదాపు 5 కోట్ల రూపాయల మేర నష్టం వచ్చినట్లు రైతులు తెలిపారు. అకాల వర్షం కారణంగా వారు నష్టపోయిన పంటకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గాలి సురేష్ అండి. మా చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు గ్రామం అండి. నేను గత 10 సంవత్సరాలుగా పళ్ళ తోటలు కావచ్చు, కూరగాయ తోటలు కావచ్చు పండిస్తున్న క్రమం తప్పకుండా. అదేవిధంగా 10 సంవత్సరాలు ఇంకా కూడా పప్పాయి పండిస్తూనే ఉన్నాను. ఇది దాదాపు 11 ఎకరాల పప్పాయి తోట అండి. ఎకరాకి 2 లక్షల చొప్పున 11 ఎకరాలకు గాను ఇప్పుడు వరకు 20 లక్షలు ఖర్చు వచ్చింది నాకు. నిన్న కురిసిన అకాల వర్షాల కారణంగా వడగాళ్ళు, ఈదురుగాలులు ఒకేసారి రావడంతో దాదాపు 75% దాకా తోట మొత్తము ఇరిగి పడిపోయేసింది. సుడి వరకు వడగుండ పడడం వల్ల పిందిని ఇంకా పెద్దకాయని ఇంకా పింది వరకు మొత్తం డ్యామేజ్ జరిగిపోయేసింది. ఈ 8 నెలల్లో పడిన కష్టమంతా ఒక్క రోజుతో వృధా అయిపోయింది. ఈ కష్టం తగినట్టు ఈ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో దిక్కు తెలియని స్థితిలో నేనున్నాను. నాకు టమాటా తోట కూడా 3 ఎకరాలు ఉంది. ఆ టమాటా తోట కూడా కాయలు కటింగ్ జరిగే టైము, రేటు లేదనుకుంటా ఉంటే దానికి తోడు ఈ వర్షాల కారణంగా అది కూడా చాలా నష్టం కలిగించింది. దాదాపు టమోటా ఈ పప్పాయి 2 కలిసి 25 లక్షల దాకా నాకు కష్టాల్లో నెట్టినట్టు